హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజుల్లో చాలా మంది దగ్గర వింటున్న మాట, చాలా మంది దగ్గర చూస్తున్న ఒక భయంకరమైన వ్యాధి అనే అనాలి. ఎందుకంటే దానివల్ల దాని పర్యవసానం అన్నది చాలా సీరియస్గా ఉండబోతుంది అని చెప్పేసి డాక్టర్స్ అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. సో అందులో భాగంగా అసలు వెరికోస్ అంటే ఏంటి? మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? వీటికి రావడానికి గల కారణాలు ఏంటి? అలాగే అధునాతన చికిత్సా పద్ధతులు మనకి ఏమేమి ఉన్నాయి? వీటన్నిటి గురించి మనకు తెలియచేయడానికి మరి మనతో పాటు ఉన్నారు స్పెషలిస్ట్ ఇన్ వెరికోస్ మరి సీనియర్ డాక్టర్ రాజావి కొప్పల గారు. హలో డాక్టర్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్ గారు, వెరికోస్ అన్నది ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తుందండి. ఒకప్పుడు అంటే ఈ ప్రాబ్లం లేదంటారా, లేదంటే ఇప్పుడు మనకి మీడియా డెవలప్ అవ్వడం వల్ల మరిన్ని ఇలాంటి బయటపడుతున్నాయి? రీజన్ ఏంటంటారు? అసలు ఒకప్పుడు రావడం కన్నా ఇప్పుడు బేసిక్గా అవేర్నెస్ పెరిగిందండి. ఫండమెంటలీ ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ మనం చూసామంటే రోమ్లో అప్పుడు మన రోమన్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో ఇటలీలో అంతా కూడా ఆ పాత విగ్రహాల మీద కూడా వెయిన్స్ చెక్కి ఉన్నాయి. కూర్చుని ఒక పర్సన్ మీద వెయిన్ ఉంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు కాదు, 300 BCలో కూడా గమనించిన సందర్భాలు ఉన్నాయి. 300 BCలో చెక్కిన శిల్పాలు అవి. ఆ శిల్పాలు కూడా వెయిన్స్ చెక్కి ఉన్నాయి. అంటే ఆ జబ్బు అంత కామన్ అనమాట అప్పట్లో కూడా. సో ఇట్స్ నాట్ దేర్. ప్రాబ్లం ఏంటంటే దాని మీద డాక్టర్స్కి అవగాహన తక్కువ. ఆ డాక్టర్స్కి అవగాహన తక్కువ ఉండడం వల్ల పేషెంట్స్ కూడా అవగాహన తక్కువ. సో ఏదైనా ప్రాబ్లం వాళ్ళు చూసి ఇవి నరాలు ఉబ్బాయని చెప్పి లోకల్ డాక్టర్కి వెళ్ళినా కూడా వాళ్ళు దీని గురించి ఎప్పుడు చూడలేదు, చదువుకోలేదు, పెద్దగా బుక్స్లో కూడా పెద్ద అంటే MBBS లెవెల్లో పెద్ద నాలెడ్జ్ ఉండదు దీనిలో. కాబట్టి ఏంటంటే చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఇదేం పర్వాలేదులే, ఇది చాలా ఏళ్ళుగా ఉంటుందిలే, ఇది చేసిన ట్రీట్మెంట్ లేదులే. అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కూడాను దీనికి సొల్యూషన్ లేదు అనుకోవడం అనేది చాలా డిఫీటిస్ట్ ఆలోచన. ఏదైనా మన విషయంకి సొల్యూషన్ లేదు అంటే ఏంటి? అసలు సొల్యూషన్ లేని విషయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ డాక్టర్స్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల దే పుష్ ద పేషెంట్స్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. లేదా పేషెంట్స్ కూడాను వాళ్ళు మాట్లాడుకొని తప్పుడు దగ్గరలో ఏమైనా ఆపరేషన్ చేసేసుకొని మేము పలానా వాళ్ళకి మెడ్రాస్లో చేసామట, తగ్గలేదట అని చెప్పిన వాళ్ళు, అలా సందర్భాలు చాలా ఉంటాయి. సో ఇవన్నిటికీ కౌంటర్ చేయడానికి నేను వచ్చిన కొత్తలో అసలు వాస్కులర్ హాస్పిటల్ అనేది లేదు. 2014లో నేను US నుంచి అమెరికా నుంచి వెనక్కి వచ్చినప్పటికి ఏమీ లేదు. సో నేను అసలు అవి షాక్డ్ అనమాట. సో అప్పుడు నేనే మిషన్స్ అన్నీ కూడా నేను వెళ్ళి ఫ్లైట్లో తీసుకొచ్చా. ఈ లేజర్ మిషన్స్ అన్ని ఫస్ట్ ఇండియాలో తెచ్చింది నేనే. ఇలా తెచ్చి ఇలా కాలగమనంగా స్లోగా మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ పెంచాం. సో ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో ఈ వెరికోస్ వెయిన్స్ మీద ఉన్న అవేర్నెస్కి ఒక 30-40% కారణం నేనని చెప్పుకోవాలి. అతిశయోక్తి కాదు. నేను చాలా కష్టపడ్డాను 8 years 9 yearsగా. చాలా మీడియాస్లో మాధ్యమాలలో ఇది ఉంది, ఇది ఒక ప్రాబ్లము, దీని అవేర్నెస్ ఇంపార్టెంట్, దీన్ని తొందరగా ట్రీట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఎస్, మీరు చెప్పినట్టుగా ఈ ట్రీట్ చేసుకోకపోతే రకరకాల పరిణామాలు కలుగుతాయి. ఓకే, అంటే మనకి ఇప్పుడు వెరికోస్ అంటే కంప్లీట్గా ఒక స్పెషాలిటీ అన్నట్టుగా మనకి ఎవిస్ హాస్పిటల్ అనేది కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి రిఫర్ చేయడానికి. ఎస్, ఒకసారి మీరు వెళ్ళి కనుక్కోండి, చూడండి, అసలు ట్రీట్మెంట్ తీసుకోండి అన్నట్టుగా ఉంది. అసలు ఈ వెరికోస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటారు? దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? మనం ఈ ఐడెంటిఫికేషన్ వరకు వచ్చామంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అపోహ ఏంటంటే అందరికీ వెయిన్స్ ఉబ్బి కనిపించాలనేది ఒక తప్పుడు ఆలోచన అండి. అందరికి ఉబ్బి కనిపించవు యాక్చువల్గా. మోర్ ఆఫెన్ దెన్ నాట్ అసలు ఆ వెయిన్స్ ఉబ్బకుండానే లోపల బ్లడ్ అంతా జామ్ అయిపోతుంది కాళ్ళలో. మరి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఈ వైట్ స్కిన్ మీద ఉంటే కొంచెం చారలా కనిపిస్తాయి. అది కూడా అందరికి కనబడాల్సిన అవసరం లేదు. ఇండియన్లో మనం కొంచెం చామంచాయిగా ఉంటాం కాబట్టి అందరికీ అంత క్లియర్గా కనిపించవు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఏం చూడాలి అంటే కాళ్ళు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా, కాళ్ళు ఎటువంటి నొప్పి బాధ కానీ, లేకపోతే అలసిపోయినట్టు అనిపించడం కానీ, కాళ్ళు ఎవరు నొక్కి పెడితే బెటర్ అనిపించడం కానీ, కాళ్ళు వాచటం కానీ, కాళ్ళు వాపులు రావటం కానీ, ఇలాంటివి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మీరు వెంటనే దాని మీద అటెన్షన్ తీసుకోవాలి. అటెన్షన్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే యూ షుడ్ ఆల్వేస్ గో టు వాస్కులర్ స్పెషలిస్ట్. ఎవరైతే వాస్కులర్ స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏంటంటే మీకు నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేసుకోవాలి. సో యూజువల్గా ఇంకో పెద్ద మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం ఉంది అని డౌట్ పడినప్పుడు డాక్టర్ మనకి బయట ఇంకో స్కానింగ్ సెంటర్కి పంపిస్తారు. అలా పంపినప్పుడు ఏమవుతుందంటే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతుంది. ఎందుకంటే ఆ స్కాన్ చేసే డాక్టరు ట్రీట్ చేసే డాక్టర్ ఒకళ్ళు కాదు కాబట్టి. సో ఆల్ గుడ్ వాస్కులర్ స్పెషలిస్ట్ అందరూ కూడా వాళ్ళ స్కానింగ్ వాళ్ళు సొంతగా చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. అలాంటి స్కాన్కి పంపించి మనం డయాగ్నోస్ చేసుకోవాలి. సియాటికా ప్రాబ్లమ్కి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే కామన్గా సిమ్టమ్స్, ఆ పెయిన్ ఒకేలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎలా మనం వాటిని ఐడెంటిఫై చేసి ఇది ఈ ప్రాబ్లం అని చెప్పేసి తెలుసుకోవచ్చు అంటారు? రైట్. సో నేను ఇవన్నీ డిఫరెన్షియేషన్ చెప్తాను. చెప్పినప్పుడు అందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి.
బట్ ఆ పాయింట్స్ మీరు సెల్ఫ్ డయాగ్నోసిస్కి దయచేసి వాడుకోకూడదు పేషెంట్స్. సపోజ్ మీకు షియాటికాకి వెరికోస్ పెయిన్కి డౌట్ ఉంటే మాలాంటి స్పెషలిస్ట్ ఎవరైనా సంప్రదించండి, మేము ఈజీగా చెప్తాం. కానీ షియాటికాలో ఏమవుతుందంటే పెయిన్ వెనక సైడ్ ఉంటుంది, తొడ వెనక భాగంలో ఉంటుంది. అండ్ ఏంటంటే ఆ పెయిన్ అలాగా ఒక లైన్ మాదిరి ఒక ఇక్కడ నుంచి ఒక లైన్ లాగా వెళ్తుంది అనమాట. వెరికోస్ పెయిన్స్ ఎలాగంటే పిక్కల్లోన తొడలోన మొత్తం అంతా లాగినట్టు నొప్పేసినట్టు ఉంటుంది. సో వెరికోస్ పెయిన్స్ షియాటికా పెయిన్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. డెఫినెట్గా మీరు ఒక మంచి వాస్కులర్ సంప్రదిస్తే వాళ్ళు మీకు చూసి అసలు షియాటికా అవునా కాదా, అవసరం ఉంటే ఒక ఎంఆర్ఐ కూడా చేసి మనం కన్ఫర్మ్ చేసుకొని మరీ చెప్పొచ్చు. అండ్ అలానే వెరికోస్ వెయిన్స్ అంటే రాకుండా మనం ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా అసలు? సో ఒకసారి ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఏంటంటే చాలా మటుకు జెనెటిక్ అండి. సో 94%లో ఫ్యామిలీస్లో ఉంటుంది, ఫాదర్ సన్ను లేకపోతే మదర్ సన్ను, మేనమామలకి అలాగా. సో అలాంటి జెనెటిక్ ఇన్హెరిటెన్స్ పాసిబిలిటీ ఉన్నప్పుడు మోర్ ఆఫెన్ దెన్ నాట్ మీకు రావడం వస్తుందంటే వస్తుంది, అందుకని ఇంకేం లేదు చెప్పడానికి. ప్రివెన్షన్ అంటూ ఏం పెద్దగా లేదండి. అఫ్ కోర్స్ మనం అందరికి కూడా వెరికోస్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా కొన్ని జనరల్ హెల్త్ అడ్వైస్ ఇస్తాం. మీరు రోజుకి 8 నుంచి 10,000 స్టెప్స్ వేయాలి. ఓకే, యూ షుడ్ కీప్ ఆన్ వాకింగ్. మీరు రోజు వ్యాయామం చేయాలి, ఆహారం మితంగా తీసుకోవాలి, వెయిట్ పెరగకూడదు. సో ఇవన్నీ ఏంటంటే ఇవి స్టాండర్డ్ ప్రికాషన్స్. అది వ్యారికోస్ పేషెంట్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము సోల్జర్స్ ఉంటారు, ఫ్రంట్ లైన్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వెరికోస్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. కానీ వాళ్ళ పరిగెత్తడం వల్ల, హై లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి అసలు ఏమీ నొప్పి తెలియదు, వాళ్ళకి అసలు ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. సో దే ఆర్ వెరీ క్వైట్ గుడ్ యాక్చువల్లీ. సో అలాగా మీరు మంచి హై క్వాలిటీ వ్యాయామం చేసుకుంటే మీకు ఈ సిమ్టమ్స్ తగ్గుతాయి. కానీ ఈ వెయిన్స్ రావటం అనేది మాత్రం చాలా మటుకు జెనెటిక్ అని చెప్పుకోవాలి. సో అంటే ఇది మనకు ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం అయితే కాదు, ఇది జెనెటికల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో రెండు అని చెప్పాలండి, జెనెటిక్ ఎక్కువగా, కొంతవరకు లైఫ్ స్టైల్ మెయిన్గా మనం గమనించాల్సిన విషయం అంటే వెయిట్ పెరగకూడదు. వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళు డెఫినెట్గా వ్యారికోస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 to 25%కి వ్యారికోస్ వెయిన్స్ ఉంటుంది. మన సాధారణ జనాభాలో 15 నుంచి 20% మందికి వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయి. అదే లావుగా ఉంటే 35% మందికి ఉంటుంది. సో డెఫినెట్గా దేర్ ఇస్ మోర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ వ్యారికోస్ వెయిన్స్ ఇఫ్ యువర్ ఓవర్ వెయిట్. సో ఇది కొంతవరకు మైండ్లో ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు వెయిట్ తగ్గగానే వెరికోస్ తగ్గిపోదు. సో ఇది ఒక కాంప్లెక్స్ ఫీచర్స్ అనమాట. కొంత జెనెటిక్స్, కొంత మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది డెఫినెట్గా. బట్ లైఫ్ స్టైల్ అనేది 5-10%. మిగిలిన 90% జెనెటిక్ అని చెప్పుకోవాలి. సో ఈ వెరికోస్ వెయిన్స్ అని చెప్పేసి ట్రీట్మెంట్స్ మనకి 30,000 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్లో 1 lakh అబోవ్ కూడా ఉంటున్నాయి. అసలు ఏంటంటారు, తక్కువ ఉన్నదానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా వెళ్ళడానికి. సో ఏది అంటారు కరెక్ట్ ట్రీట్మెంట్ అని మనం తెలుసుకోగలుగుతాం? నేను ఇది కొంచెం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తానండి. బేసిక్గా ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అసలు ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో ఒకటి, ఈ వెయిన్స్ ఉన్నప్పుడు బయట నుంచి తీసేయటం, అంటే వెయిన్స్ని కట్ చేసి తీయటం, అది స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అంటారు. స్ట్రిప్పింగ్ ఆపరేషన్కి మీకు ఎటువంటి ముడి సరుకు ఉండదు, రా మెటీరియల్స్ ఏమి ఉండదు, నైఫ్ ఉంటుంది, స్టిచ్చెస్ ఉంటాయి, డాక్టర్ ఫీజు అంతే. సో దానిలో మీకు ఏం ఖర్చు ఉండదు. ఇది ఆరోగ్యశ్రీలో ఇస్తారు, గవర్నమెంట్ స్కీముల్లో చేస్తారు, ఆయుష్మాన్ భారత్లో చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా స్ట్రిప్పింగ్ చేస్తారు. సో మీకు అది 0 కాస్ట్, ఫ్రీ కూడా చేయించుకోవచ్చు. దురదృష్టవశాత్తు స్ట్రిప్పింగ్కి 50% ఫెయిల్యూర్ అండి ఒకటి. రెండోది, మీకు స్ట్రిప్పింగ్ చేయించుకుంటే ఒక 10 నుంచి 15 కుట్లు అయితే కంపల్సరీగా పడతాయి. నడుములో సూది ఇవ్వాలి, హాస్పిటల్లో పడుకోవాలి, చాలా రకాల కాంప్లికేషన్స్ దారితీస్తాయి. సో ఇవన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఏం చేస్తామంటే బయట నుంచి కట్ చేయకుండా లోపల నుంచి ఈ వెయిన్లోకి వెళ్ళి వెయిన్ని కరిగించేస్తాం. దీన్ని ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటారు. ఇప్పుడు మోడర్న్గా మేము చేసేవన్నీ కూడా ఎండోవాస్కులరే. రక్తనాళాల సమస్య వచ్చినప్పుడు గుండెలో అయితే బ్లాక్ ఉంటే ఇలాగెళ్ళి యాంజియోప్లాస్టీ చేస్తాం కదా, అదేవిధంగా వెరికోస్ వెయిన్స్ ఉంటే లోపలికి వెళ్ళి అవి కరిగించేస్తాం. సో ఎక్కడ కట్ చేయటం, కుట్లేయటం, మత్తీయటం లేకుండా బయట నుంచి లోపల నుంచి చేసేదాన్ని ఎండోవీనస్ ప్రొసీజర్స్ అంటారు. ఇప్పుడు అందరూ చేసేది అదే. అఫ్ కోర్స్ మేము ఇండియాలో నేను ఫస్ట్ తీసుకొచ్చాను కాబట్టి నేను అధికంగా చేస్తుండొచ్చు, 30,000కి మించి చేశాను, కొంతమంది ఇంకా తక్కువ చేస్తుంటారు. ఇది 2 పాయింట్స్ మనం గమనించాలి. ఇక్కడ నుంచి కాస్ట్కి వచ్చామంటే ఈ వెరికోస్ వెయిన్స్కి వాడే ఈ లోపల ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం కాస్ట్లీ. ఇండియాలో ఎక్కడ తయారవు, అన్నీ ఫారెన్ నుంచి రావాలి. అందులో మళ్ళీ బెస్ట్ బ్రాండా, సెకండ్ బెస్ట్ బ్రాండా, థర్డ్ బెస్ట్ బ్రాండా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మెట్రానిక్ అనేది బ్రాండ్ ఏంటంటే ఇది మీకు వరల్డ్స్ బెస్ట్ వాస్కులర్ కంపెనీ, దీనికి మించిన కంపెనీ ఇక లేదు. సో ఇది నేను వాడే రేడియో ఫ్రీక్వెన్సీ ఫైబర్, అంటే ఈ లోపల పెట్టి వేన్ని కాలుస్తాం లేజర్ లాగా. దీని కాస్ట్ మీకు చూపించబడుతుంది 53,000 రూపీస్.
దీని కాస్ట్. సో ఎవరైనా లేజర్ మీకు 30,000 చేసామంటే ఎలా చేస్తారండి ఇది 56,000 కొని? ఇంపాసిబుల్, రైట్? సో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఫైబర్ కొనుక్కొని 5 మందికి 10 మందికి ఒకటే ఫైబర్ వాడతారు. అది చాలా ప్రాబ్లం కదండి. చాలా ప్రాబ్లం. ఒకటి క్లెన్లీనెస్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఒకటి. రెండో రిస్క్ ఏంటి? రిస్క్ అది సరిగ్గా పని చేయకపోవచ్చు కదా. ఐదోసారి ఇది ఒకసారికే చేయబడింది కదా, ఆ కంపెనీ ఒకసారికి గ్యారంటీ ఇస్తుంది, ఓకే, రైట్? సో మీరు 5ఓసారో 6ఓసారో 9ఓసారో 10ఓసారి వాడుతుంటే అది సరిగ్గా పని చేయకపోయే అవకాశం చాలా ఎక్కువ, రైట్? సో మీకు అందుకే ఫెయిల్యూర్స్ ఎక్కువ. సో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇఫ్ యూ పే ఫర్ పీనట్స్ యూ గెట్ మంకీస్, రైట్? మనం పే చేసే తక్కువ, మరీ తక్కువ అంటే మనం కొబ్బరి బొండం కొనడానికి వెళ్తే వాడు 40 రూపాయలు అంటాడు, తగ్గించమంటే 35 అంటాడు. 2 రూపాయలకి ఇమ్మంటే ఎలా ఇస్తాడు? కొబ్బరి బొండం ఇవ్వడు, మీరు చెట్టుకి తెచ్చుకోమంటాడు, అంతే కదా. సో అప్పుడు మీరు పడిపోవచ్చు, మీ కాలు ఎరగొచ్చు. సో అది కరెక్ట్ కాదు. బియాండ్ ఎ పాయింట్ కాస్ట్ రిడక్షన్ ఇస్ నాట్ పాసిబుల్, రైట్? సో ఇది ఒక లేజర్. దీని మీద నెక్స్ట్ స్టెప్ ఆ డాక్టర్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ డాక్టరు ఇదే తన వృత్తిగా పెట్టుకున్నప్పుడు ఆయన ఒక 5-10,000 ఫీజు తీసుకోడా, రైట్? సెకండ్, ఆయన చుట్టూ ఉండే నర్సెస్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో నేను యాక్చువల్గా అసిస్టెంట్ డాక్టర్ల కన్నా నర్సులను ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే మా నర్సెస్ బెస్ట్ ఇన్ ద కంట్రీ, నేను గ్యారంటీగా చెప్పను, అది సమ్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళని ఉంచాలి 10 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అంటే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలంటుంది, వాళ్ళు కూడా బైక్ కొనుక్కోవాలి, వాళ్ళు కూడా ఉంటుంది కదా. సో వాళ్ళ గ్రోత్ కూడా నేను చూసుకోవాలి కదా. సో వీ హ్యావ్ టు పే దెమ్ వెల్, రైట్? సో ఇవన్నీ కాస్ట్ దట్ గోయింగ్ టు అ ప్రొసీజర్, రైట్? ఇవన్నీ ఎవరు కడతారు? పేషెంట్, ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే ఈ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం, 30,000 చేసేవాళ్ళు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ 5 లక్షలు 6 లక్షలు కూడా ఛార్జ్ చేస్తున్నారు. మణిపాల్ బెంగళూరులో 5 లక్షలు చేస్తారు. అది చాలా ఎక్స్ట్రా, అంత అవసరం ఉండదు, అంత మీకు కాస్ట్ అవ్వదు. సో అది డెఫినెట్గా దేర్ ఇస్ సమ్ డిగ్రీ ఆఫ్ ఓవర్ ప్రైసింగ్. బట్ అక్కడ విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండవు. వాళ్ళు ఒక్కొక్క హాస్పిటల్ సైజ్ బట్టి, ఆ హాస్పిటల్కి ఉండే వసతులు బట్టి రేటు వేరుగా ఇస్తారు. A+ అంటే అపోలో, ఇవన్నీ A+లోకి వస్తాయి. అక్కడ మీరు ఎలాంటి ఆపరేషన్ చేసుకున్నా మామూలు హాస్పిటల్కి 2 ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ మీ దగ్గర తీసుకోరు, కంపెనీ తీసుకుంటారు, బట్ ఆ కంపెనీ తీసుకునే అమౌంట్ కూడా 2 ఉంటుంది. వేరేజ్ మామూలు హాస్పిటల్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళ వసతులు బట్టి, హాస్పిటల్కి ఉన్న సైజ్ బట్టి, వాళ్ళ పార్కింగ్ బట్టి, వాళ్ళకున్న 5 స్టార్ ఫెసిలిటీస్ బట్టి డిఫరెంట్ ప్రైసింగ్ అగ్రీ చేస్తారు. అన్నీ ఒకలా ఉండవు. సో అందుకు వాళ్ళు కూడా సౌగానే 4 లక్షలు తీసుకుంటారు. బికాస్ వాళ్ళ లాజిక్ ఏంటంటే మేము పెద్ద హాస్పిటల్ పెట్టాం, మరి ఈ ఖర్చులను ఎవరు భరాయిస్తారు అనేది ఇంకో లాజిక్. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడింది రా మెటీరియల్ కాస్ట్. రెండోది, ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ. ఓకే, యూ కెనాట్ డూ ఎ లేజర్ కొత్త ఎక్విప్మెంట్తో మీరు లేజర్ 30,000 చేసే అవకాశం లేదండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, 40,000 కూడా చేయలేరు, వాళ్ళంతా ఫ్రాడ్యులెంట్ పీపుల్, రైట్? మూడోది డాక్టర్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ 5-10,000 ఫీజు తీసుకుంటే తప్పే ఉంది. ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇన్సూరెన్సెస్కి హాస్పిటల్ సైజ్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆ సిస్టమ్ క్రియేట్ చేసే చుట్టూ వాళ్ళు మీకు ఏంటి గ్యారంటీలు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా వ్యవస్థలో మీకు ఆపరేషన్ ముందు స్కానింగ్ ఫ్రీ, ఆపరేషన్ అయిపోయిన తర్వాత స్కానింగ్ ఫ్రీ, మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది, నొప్పి ఉంది, బాధ ఉందంటే ఆ స్కాన్లు కూడా ఫ్రీ. సో మేము దగ్గర ప్రతి పేషెంట్కి 4 నుంచి 8 రకాల స్కాన్లు ఫ్రీగా చేస్తున్నాం, రైట్? దాని వెనకాల నా గ్యారంటీ ఉంది. అలా ఉన్నప్పుడు నేను 5,000 ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే నేను నిలబడి చేస్తున్నాను కాబట్టి ఇదంతా కదా. సో ఇవన్నీ ఏంటంటే హెల్త్ కేర్ ఎప్పుడు కూడాను ప్రైస్ అనే కొలమానంతో మనం వెళ్ళామంటే పొరపాటు అవుతుంది. ఇది మన కాలు. సపోజ్ మనం బర్గర్ కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి, KFC వాడు 300 అంటే పక్కన ఒక చిన్న బేకరీ 100 రూపాయలకి అమ్మేటంటే తింటాము, బాగాలేకపోతే పడేస్తాం. మన కాలు ఎవరి 70,000 అంటే మీరు 30,000 చేసుకున్నాను అనుకోండి, కాలు తీసి పడేయలేం. ఓకే, ఆరోగ్యం అనేది ఏంటంటే మనకి ఎప్పుడు ఉండిపోయేది. దానికి మనం దాని చుట్టూ వెనక రీసెర్చ్ చేసుకోవటం, దాని మీద కనుక్కోవటం చాలా అవసరం. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మేము గ్లూ అని చేస్తున్నాం. గ్లూ అంటే ఏంటంటే ఆ వెయిన్స్ లోపలికే చిన్న వైర్ లాంటిది పెట్టి ఒక చిన్న గమ్ము లాంటిది ఇడుస్తాం. ఆ గమ్ ఏంటంటే ఆ వెయిన్ని క్లోజ్ చేసేస్తుంది, క్లోజ్ చేస్తే ఫ్లో అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్లూ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఒక గన్ లాగా ఉండి దీనిలోంచి ఇలా చికెన్ రిలీజ్ చేసుకుంటూ మేము తీసేస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కటే 1,15,000. సో ఎవరన్నా గ్లూ చేయించుకోవాలంటే డెఫినెట్గా కొంతమందికి అది వీలు పడుతుంది, అందరికీ వీలు పడదు. బట్ గ్లూ చేయించుకోవాలంటే దీని జస్ట్ ఈ గన్ను కాస్ట్ 1,15,000. దీని మీద ఇంకా హాస్పిటల్ ఇవన్నీ ఉంటాయి. సో ఎవరైనా గ్లూ మీకు 95,000కి ఎలా చేస్తారు? ఏదైనా ఈ గ్లూని వాళ్ళు నీళ్ళు కలిపేసి డైల్యూట్ అని చేయాలి, లేదా ఒక టర్కిష్ కంపెనీ విచ్ ఇస్ నాట్ ద బెస్ట్. ఇది ఇప్పుడు గ్లూతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్లూ చేసినప్పుడు ఈ బంక్ అనేది మీ బాడీలో వదిలేస్తాం.
అది ఏదో పనికిరాని టర్కిష్ కంపెనీ ఇది వాడేసి మీకు ఏదో డబ్బులు 10 రూపాయలు మిగులుతాయని చేశారనుకోండి, మీరు లైఫ్ లాంగ్ దాని మీద రియాక్షన్ రావచ్చు మీకు. సో ఇది చాలా రిస్కీ. ఇక్కడ మనం హ్యూమన్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం, మనిషి కాల్ గురించి మాట్లాడుతున్నాం, మనిషి ఉండే హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రైస్ని తీసుకురండి, డెఫినెట్గా డిస్కస్ చేయాలి. మీరు అందరికీ అఫోర్డబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంత డిస్కషన్ పాయింట్స్ రావచ్చు. కానీ అట్ ఎ పాయింట్ అలాగా గ్రాఫ్ కిందకు వస్తున్న కొద్దీ మీ హెల్త్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిపోతుంది. దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. హెల్త్ కేర్ ఇస్ నాట్ చీప్. ఓకే, ఈ అన్నిటి మీద గవర్నమెంట్ 10% ఇంకా కస్టమ్స్ డ్యూటీను 5% సర్వీస్ ట్యాక్స్ వేసుకుంటుంది. సో ఎవరు కూడా మీకు ఎవరు రూపాయి కూడా రాయితీ ఇవ్వట్లేదు హెల్త్ మీద. ఇది నా సంగతి వదిలేయండి, గవర్నమెంట్కి ఏమొచ్చింది, వైజ్ హెల్త్ కేర్ ఎక్విప్మెంట్కి ఎందుకు కస్టమ్స్ డ్యూటీ కట్టాలి మనం, రైట్? సో ఎవ్రీబడి ఈజ్ ఛార్జింగ్, రైట్? ఇట్ విల్ నెవర్ బికమ్ ఫ్రీ మీకు. సో అదంతా మనసులో పెట్టుకుని మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మీ సొంత రీసెర్చ్ చేసుకోవాలి. ఈ డాక్టర్ ఎన్ని చేశారో, మా ఊర్లో ఈ డాక్టర్ గారు చేసిన కేసులు ఏమైనా ఉన్నాయా? సో ఇప్పటికి నాకు ఈ బయట చేసే గ్లూ కేసులు కాంప్లికేట్ అన్నీ నా దగ్గరికి వస్తాయి. ఈ 40,000 బ్యాచ్ అందరూ సగం మంది మళ్ళీ నా దగ్గరికి వస్తారు, సార్ అక్కడికి వెళ్ళి చేయించుకున్నాం నాకు తగ్గలేదు అనేసి. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్లో నంబర్ 1 ఇంపార్టెంట్, మీకున్నవి 2 కాళ్ళు, అది పోతే మళ్ళీ వెనక్కి రాదు, అది ప్రైమరీ. దాని వెనక నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఇది తీసుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. అబ్సల్యూట్లీ అండి. మీకు బేసిక్గా మీ రీసెర్చ్ చేసుకోకుండా నేను చెప్పలేను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 66 పేషెంట్స్ చూశాను, అందులో 10-12 మంది బయట చేయించుకొని ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు, రైట్? ఇవన్నీ చేయడం నాకు డబుల్ పని. అంటే ఇప్పుడు ఎవరైనా మనం కూరలో ఉప్పు 5 చెంచాలు వేసేసి మనకి ఇచ్చారనుకోండి, నాకు ఇస్తే నేను కూర 5 నిమిషాలు వండేస్తాను. కానీ మీరు 10 చెంచాలు ఉప్పు వేసి ఇచ్చారనుకోండి, దాని టమాటాలు బంగాళదుంపలు వేసి ఏదో కలగా పులగం చేస్తాం, కానీ అప్పటికి అది పర్ఫెక్ట్గా కాదు. ఇది కాలు, ఇది ఒక హ్యూమన్ ఆర్గన్, ఇది ఒక అవయవం, దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్ గారు, చాలా మందికి ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు వన్స్ ఒక సర్జరీ చేసుకున్నారు వాళ్ళు, సర్జరీ తర్వాత మళ్ళీ వెరికోస్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎంత గ్యాప్ ఉండాలంటారు? అంటే డిపెండ్స్ ఆన్ ద సర్జరీ అండి, వాళ్ళు ఏం సర్జరీ చేసుకున్నారు దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోకాల ఆపరేషను, మోకాలు మార్పిడి అట్లాంటివి చేసుకుంటే ఒక 6 to 8 వీక్స్ లోపల మళ్ళీ ఇది వెరికోస్ కూడా చేసుకోవచ్చు. సో అలా ఏం లేదు, బైపాస్ అలాంటివి అయితే ఒక 3 months అలా వెయిట్ చేస్తే సరిపోతుంది. అంటే ఏం లేదు, మా వల్ల ఏం రిస్క్ ఉండదు, బట్ ఓన్లీ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలని మా ఉద్దేశం. బట్ చాలామంది ప్రీవియస్ దగ్గర వ్యారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేసుకొని మళ్ళీ ఫెయిల్ అయిందని నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ సందర్భాల్లో మాత్రం నేను 3 to 6 months వెయిట్ చేయడానికి ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే సేమ్ ట్రీట్మెంట్ మళ్ళీ ఎందుకంటే వాళ్ళు బయట చేసుకున్నారు, యూజువల్గా సరిగ్గా చేయరండి. వాళ్ళకి నేను చెప్పినట్టుగా ఈ మల్టిపుల్ సేఫ్టీ స్టెప్స్, అంటే స్కానింగ్ ముందు చేసుకొని ఐడెంటిఫై చేసుకొని ఆ మంచి ఎక్విప్మెంట్ వాడి బెస్ట్ క్వాలిటీ వాడి ఇవన్నీ చాలా దగ్గర మిస్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయి వస్తారు, వచ్చి ఏముంది సార్ మన నొప్పింది చేసేయండి అంటుంటారు. నేనేమో అక్కడ విషయం ఏంటంటే ఒక 3 to 4 months మనం వెయిట్ చేయకపోతే అసలు ఆయన చేసింది పని చేసిందా లేదా కూడా కొన్నిసార్లు తెలియదు మనకి. రెండోది లయబిలిటీ అండి, మనం ఇంకొకళ్ళు చేసిన కాంప్లికేషన్ మనం తీసుకోవడం అయిపోతుంది. సో ఈ రోజుల్లో అంత కోర్ట్స్ అన్నీ కూడా బాగా యాక్టివ్ అయిపోయినాయి. సో నేను లయబిలిటీ కూడా కొంత భయపడుతుంది, కానీ నేను చేసేది చాలా క్లీన్గా ఉంటాయి. నేను చేసే ఆపరేషన్ ఏవి ఫెయిల్ అవ్వు, హై సక్సెస్ రేట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి నేను కొన్నాళ్ళు ఆగి కొంచెం మనం అంతా ఆ పీరియడ్ కూల్ ఆఫ్ అయిపోయినాక 3 to 4 months తర్వాత చేస్తాను. బట్ వేరే ఆపరేషన్ చేసుకున్నాను, అందరూ కూడా చేసుకోవచ్చు అండి, అదేం పర్వాలేదు. జస్ట్ ఏదన్నా కూడా సేఫ్ సైడ్ కొంచెం 3 months అన్నట్టుగా వెయిట్ చేసుకుంటే బెస్ట్. అలాగే మనకి స్క్రీనింగ్ కూడా 4,500 రూపీస్కి ఫ్రీగా చేస్తున్నారు కదండి, దీని గురించి ఏమంటారు? రైట్ అండి. సో బేసిక్గా నేను చెప్పినట్టుగా ఇక్కడ డయాగ్నోస్ చేయడానికి నంబర్ 1 కావాల్సింది, కొంతమందికి మనం వెయిన్స్ కనబడతాయి, కొంతమంది కనబడవు. ఆ కనబడిన పరిస్థితుల్లో మనం అందరికీ స్కానింగ్ నిల్చున్న పొజిషన్లో చేయాలి. అండ్ స్కానింగ్ ఏ డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళే చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో చాలా దగ్గరలో నేను ఇప్పటికి కూడా మీరు ఢిల్లీలో, అహ్మదాబాద్లో అన్నింటిలో కూడా డాక్టర్ స్క్రీనింగ్ అనేసి పంపించి ఆయన వచ్చి స్కానింగ్ చేసి మళ్ళీ దానికి 4,000 తీసుకుంటారు, కన్సల్టేషన్కి 500, 1,000 రూపాయలు తీసుకుంటారు. సో ఆ సెకండ్ స్టెప్ తీసేసానండి, ఎందుకంటే బేసిక్గా మనం అది చేయకపోతే మన డయాగ్నోస్ ఫుల్గా రానప్పుడు ఊరికే మనం ఏదో అలా చెప్పేసి ఏదో పేషెంట్ వచ్చాడు కదా అని మళ్ళీ స్కాన్లు పంపడానికి ఒక ATMలో వాడుకోవడం నాకు ఇష్టం లేదు. సో ఒక 8 years ago మేడ్ డెసిషన్ దట్ మనం దగ్గర స్కాన్ ఏదైతే మనం డయాగ్నోసిస్కి వాడుతున్నామో అది ఫ్రీగా చేసేసేయాలి. నా ఉద్దేశం నథింగ్ బట్ లైక్ ఏ స్టెథోస్కోప్, రైట్? మన స్టెథోస్కోప్ పెట్టడానికి వేరే డబ్బులు తీసుకోం కదా, మరి ఈ స్కానింగ్ తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో అది ఒక పెద్ద సెల్లింగ్ పాయింట్ అయిన తర్వాత అందరూ అమ్మో ఇదేంటి అసలు మనకి హాస్పిటల్కి వెళ్తే అంత స్కాన్స్ ఫ్రీగా జరుగుతాయంట కదా అని. బట్ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం కరెక్ట్ డయాగ్నోస్ ఉంటే పేషెంట్ హ్యాపీ అవుతారు అనేది నా ఉద్దేశం.
సో ఇప్పుడు దగ్గర దగ్గర 50,000కి మించి స్కాన్లు ఫ్రీగా జరిగినాయి మన హాస్పిటల్లో. ప్రతి పేషెంట్కి ఆపరేషన్ ముందు అండ్ తర్వాత వాళ్ళు ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కూడా మళ్ళీ ఫ్రీగా స్కాన్ పోస్ట్ ఆప్లో కూడా చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని చెప్తాం. సో వన్స్ దీన్ని కరెక్ట్గా ట్రీట్ చేసినట్లయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు కదండి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది? రైట్. సో వారికోస్ మనం బాగా ట్రీట్ చేస్తే 1 to 2% మళ్ళీ వస్తాయండి, 98%లో రావు. ఓకే. సో మనం కూర్చొని విశ్లేషిస్తే మెడికల్ సైన్స్లో అన్నీ కూడా అంతే. యాక్చువల్గా 100% సక్సెస్ అయ్యేది ఏది ఉండదు. గుండెలో బైపాస్ అవనివ్వండి, బ్రెయిన్కి వెళ్ళేది అవనివ్వండి, వాస్కులర్ సమస్యలు కొంచెం క్రానిక్గానే ఉంటాయి. బట్ ఓవరాల్గా 98% అనేది మహాభాషలో చాలా మంచిది. ఇట్స్ వండర్ఫుల్. 98% సక్సెస్ అనేది వెరీ గుడ్. రైట్. సో 100 అనేది ఎవరన్నా మీకు ఇంటర్నెట్లోనా లేకపోతే ఎక్కడో ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్లో చూసారంటే అది అతిశయోక్తి. అది పాసిబులే కాదు. 100% వారికోస్ వెయిన్స్ అనేది ఏ బుక్లో లేదు, పాసిబుల్ కాదు. ప్రాబ్లం ఇండియాలో హైయెస్ట్ చేసిన అనుభవంతో చెప్తున్నాను, నాకు కూడా వీలు పడదు. ఓకే. అండ్ అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అది ముందు మనం గ్రహించుకుంటే మనం ఈజీగా దాని సొల్యూషన్స్ ఎతగలం. ఇక్కడ 100% అవుద్ది కదా అనేదో ఫాల్స్ మిస్లీడ్ అవ్వకుండా ఉంటాం. ఓకే. మాధురి గారు, సో ఈ వారికోస్ వెయిన్స్ ఎంత కామన్ అంటే నేను ఇందాక వస్తూ చూశాను, మన కెమెరామ్యాన్ గారు కూడా ఉన్నాయి. ఆయనకే తెలియదు యాక్చువల్గా కానీ ఉన్నాయి. సో యాక్చువల్గా మనం ఆయన పిలిస్తే యాక్చువల్గా మనం లైవ్లో డిమాన్స్ట్రేట్ చేయొచ్చు ఎంత కామన్. నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో మీరు, నేను, ఇద్దరు కెమెరామ్యాన్ ఉన్నారు. నేను మీకు చెప్పాను 25% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్. అంటే ఒకరికి ఉంటుంది. ఓకే. అండ్ దట్స్ హౌ కామన్ ఇట్ ఈస్. నేను వచ్చినప్పుడు చూసాను కాళ్ళు నల్లగా అవుతున్నాయి. వారిని పిలిపించి మనం ఒకసారి చూద్దాం మాదిరి. తప్పకుండా ఒకసారి వస్తారా? ఈ కాలు పిగ్మెంట్ అంతా మారిపోతుంది. రైట్. ఈ కాలు ఫుల్గా ఉంది చూడండి. సో ఇది యాక్చువల్గా ఆయనకు తెలియదు కానీ సివియర్ వారికోస్ వెయిన్స్. ఇప్పుడు వదిలేస్తే ఇదంతా నల్లగా అయ్యి పుళ్ళు పడతాయి. ఇక్కడ బర్స్ట్ చిన్న దెబ్బ తగిలితే, స్కూటర్ కిక్ కొట్టినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చిన్న దెబ్బ తగిలితే బర్స్ట్ అయిపోయి ఇక్కడ రక్తం కారుతుంది ఆయనకి. సో ట్రివియల్ ట్రామా అంటే చిన్న దెబ్బ తగిలితే కూడా అవటం. చాలామంది ఏంటంటే వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు గట్టిగా పులుముంటాం కదా, అప్పుడు ఇది చిన్నగా రప్చర్ అయిపోయి బ్లడ్ పోతుంది. అంటే కొన్ని లీటర్లు. ఇవన్నీ కూడా వారికోస్ సైడ్ ఎఫెక్ట్స్. ఆ కాలు ఒకసారి చూపించండి. అండ్ ఒక్క కాలుకుంటే ఆల్మోస్ట్ అందరికీ 2 కాలుకు ఉంటుందండి. ఇది చూసారా, ఈ బ్లాక్ ప్యాచ్ ఇస్ నథింగ్ బట్ వారికోస్ వెయిన్స్. ఓకే. ఈ బ్లాక్ ప్యాచ్ ఇది చూడండి, ఈ వెయిన్స్ చూసారా, ఇవన్నీ వెయిన్స్. ఇతను ఏమైందంటే ఈ బ్లాక్ ప్యాచ్ బాగా దురదలు మంటలు ఉండటం వల్ల ఆయన ఇంటి దగ్గర ఏదో ఆయింట్మెంట్ అవన్నీ పెడతారు. పెడితే అవి దగ్గర ప్యాచెస్లా తయారవుతాయి. సో ఈ కామనాలిటీ అర్థం చేసుకోవాలి. ఈ డాక్టర్స్కి చాలా మంది తెలియదు, పేషెంట్స్కే చాలా మంది తెలియదు. సరైన స్పెషలిస్ట్ కలవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే ఇది కరెక్ట్గా ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఉంది అని చెప్పేసి ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనం చూసింది అయితే ఏ స్టేజ్ అంటారు అది? దురదృష్టవశాత్తు మెన్లో ఏంటంటే మెన్కి ఏంటంటే పెయిన్ ఉండదు. పెయిన్ లేకుండానే నరాలు ఉబ్బిపోతూ ఉంటాయి. సో కొంచెం ఆయన తప్పు కూడా కాదు. లేడీస్లో మాత్రం చాలా తొడల పెయిన్స్, లాగేసినట్టు, కూర్చొని లేచి కాసేపు నడిస్తే కాలు బరువుగా అనిపించడం, సాయంకాలం అయితే కాలు చాలా బరువు అయిపోవటం, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మాకు లైవ్లో చూపించినందుకు. సో ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు వెరికోస్ అంటేనే. స్టార్టింగ్ స్టేజ్ ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అనమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, వెరికోస్కి సంబంధించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాము. ఏదన్నా కూడా ఆదిలోనే దాన్ని గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్స్ మనం తీసుకున్నట్లయితే సో మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇంతకు మించి ఇంకొకటి ఉండదని మనం తెలుసుకోవాలి. సో చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. అండ్ వీడియోని మాత్రం డెఫినెట్గా మీ వాళ్ళందరికీ కూడా చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించడం మన బాధ్యత కాబట్టి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.